బుటెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కించనున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసి అభ్యర్థుల గెలుపు నిర్ణయించనున్నారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 400 సీట్లు సాధిస్తామనే ధీమాలో బీజేపీ కూటమి ఉండగా 295కు పైగా స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కించనున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసి అభ్యర్థుల గెలుపు నిర్ణయించనున్నారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 400 సీట్లు సాధిస్తామనే ధీమాలో బీజేపీ కూటమి ఉండగా 295కు పైగా స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంలో ఓట్లు లెక్కించనున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసి అభ్యర్థుల గెలుపు నిర్ణయించనున్నారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న టైం అయితే రానే వచ్చిందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు పెట్టారు. అయితే ఫస్ట్ బ్యాలెట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, హోమ్ ఓటింగ్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, హోమ్ ఓటింగ్ ఇవన్నీ కలుపుకుంటే మొత్తం వచ్చిన ఓటింగ్ అంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ అన్ని కూడా లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయినా పూర్తి ఎక్కువ ఓటింగ్స్ ఉంటే మాత్రం మినిమం గంట పెట్టే అవకాశం ఉంటుంది. వెంటనే మళ్ళీ ఈవీఎం లో ఉన్న ఓట్లను కూడా లెక్క పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోలైన ఓట్లను కూడా ఎక్కడ చెప్పే ప్రసక్తి అయితే ఉండదు. మరోపక్క చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు సంబంధించిన ఏవైతే ఓట్లకు సంబంధించి కేంద్రాల్లో ఏర్పాటు చేశారో లెక్కింపు కేంద్రాల్లో అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం కాకినాడ జయంతి వద్ద ఉన్నాము. జయంతి వద్ద 7 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. రాత్రి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మొత్తం బాక్సులన్నీ కూడా తెచ్చి ఇక్కడ జయంతిలో పెట్టారు. అది కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా ప్రారంభమైంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తము 13,671 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ వచ్చేసి 18,000 పైచీలకి అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే పోల్ అయ్యాయో చెప్పాలి. మరొక చూసుకున్నట్లయితే కాకినాడ జయంతి ప్రాంగణం అంతా 4 అంచెల పద్ధతిని ఏర్పాటు చేశారు. అలాగే 200 మీటర్ల సమీపంలో జయంతి ప్రాంగణం అంతా కూడా రెడ్ జోన్ గా కూడా ప్రకటించారు. అంటే ఏదైతే ఓటంలో ఏదైతే గొడవలు అల్లర్లు జరిగాయో అటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా కౌంటింగ్ తర్వాత కూడా శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా కూడా బలాలు అయితే మోహరించాయని చెప్పాలి. ప్రపంచం అంతా కూడా రాష్ట్రం వైపు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు మాత్రమే ఇటు తూర్పుగోదావరి జిల్లాల రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ సంబంధించి కూడా భారీ మెజారిటీ వస్తుందని అంచనా కూడా వచ్చారు. మనం చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితమే ఈ మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఈ మెయిన్ గేట్ నుంచి ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు అలాగే ఏజెంట్లు వీళ్ళందరినీ కూడా పిన్ టు పిన్ చెకప్ చేసి లోపలికి పంపించిన పరిస్థితితో అంటే మొత్తానికి 28 అంటే పోలైన ఓట్లను బట్టి 15 నుంచి 19 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. మొత్తం 19 రౌండ్స్ అయితే ఉంటాయి. 24 టేబుల్స్ మొత్తం 14 టేబుల్స్ పార్లమెంట్ కి సంబంధించి 14 టేబుల్స్ వచ్చేసి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే పాస్ ఏదైతే జారీ చేశారో పాస్ లో అనేది వీళ్ళందరినీ కూడా లోపలికి పంపించిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా 15 రోజుల క్రితం ఏదైతే గత నెలకు 13వ తేదీన ఏదైతే ఎన్నికలు జరిగాయో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురు చూసిన పరిస్థితి ఉంది. తాము మేము పలానా పార్టీకి ఓట్ చేసాము, మేమే గెలుస్తామని కూడా ప్రతి ఒక్కరు ధీమాగా అయితే ఉన్నారు. కొన్ని గంటల తర్వాత ఎవరు గెలిచేది ఎవరు ఓడేదని కూడా తెలిసే ప్రసక్తి అయితే ఉంది. మరోపక్క చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఎన్నికల సమయంలో అల్లర్లు జరిగాయో అటు పల్నాడు కావచ్చు, గుంటూరు కావచ్చు, అలా ఆయా జిల్లాల్లో అయితే ఇప్పటికీ కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 98,000 పోలీసులు అయితే ఒక ఏపీలో కాకుండా ఏపీఎస్సీ పోలీసులతో పాటు అటు చెన్నై అలాగే తమిళనాడు కేరళ పోలీసులను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. కేంద్ర బలగాలు కూడా భారీ మోహరించాలి. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిన్న చూసుకున్నట్లయితే ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో ఆ ప్రాంతంలో సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న పోటీ చేసిన అభ్యర్థుల చేత కూడా ఒక వాయిస్ ని కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ఏదైతే కౌంటింగ్ తర్వాత ఎటువంటి అల్లర్లు జరగకూడదో అందరూ కూడా శాంతి భద్రతలో ఉండాలి. ఎటువంటి అల్లర్లకు రెచ్చగొట్టే ఏదైనా కూడా ఆరోపణలు కూడా చేయొద్దు. ఏదైనా కూడా గెలుపుకోవటం అనేది సహజమే, కానీ అందరూ కూడా ఒక క్రమ పద్ధతిగా ఉండాలి. పోలీసులకు మాత్రం ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కూడా కార్యకర్తలు నాయకులు కూడా ఎవరు ఉండకూడదని చెప్పేసి ముందుగానే ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే మొత్తం ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ లో అయితే అమల్లో ఉంది. ప్రస్తుతానికి 2019కి 2024కి ఎన్నికల కౌంటింగ్ చూసుకున్నట్లయితే అప్పుడు ఎటువంటి నిబంధనలు ఉన్నాయో అంతకంటే స్ట్రాంగ్ రూల్స్ కూడా ఇప్పుడు పెట్టారని చెప్పాలి. ఎవరైనా సరే అభ్యర్థులు లోపలికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ కావచ్చు, అలాగే ఏదైతే ఏజెంట్స్ ఉంటారో అబ్జర్వర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా బ్రీఫ్ అనాలిసిస్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపించారు.
ప్రస్తుతానికి బ్యాలెట్ ఓట్స్ అయితే లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. అనంతరం ఈవీఎంలు అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎన్ని రౌండ్లు సమయం, ఒక 2-3 రౌండ్లు పూర్తి అయ్యేటప్పటికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రత్యర్థులు కానీ లేకపోతే ఎవరైతే పోటీ చేసే ఉన్నవాళ్ళు ఏ ఓట్లని ఏ సమయంలో ఎంతవరకు లీడ్లో ఉన్నారో తెలియజెప్పడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే ఫస్ట్ ఒక 5 అంటే మనకి ఇక్కడ అయ్యే ఓట్ల బట్టే ఉంటుంది. 15 నుంచి 19 రౌండ్స్ అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి అయితే 20 రౌండ్స్ కూడా ఉన్నాయి. అంటే మొదటి 5-6 ఓట్లలోనే కాస్త మనకి రిజల్ట్ తెలిసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అంటే ఒక్కొక్క రౌండ్ కి మెజారిటీ పెరగచ్చు, ఒక్కొక్క రౌండ్ కి మెజారిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసక్తిగా ఏదైతే పోటీ చేసిన అభ్యర్థులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి బ్యాలెట్ ఓటింగ్ అయితే జరుగుతుంది. దాని రిజల్ట్ కూడా ఇప్పుడు చెప్పే అవకాశం అయితే లేదు. ఎప్పుడైతే ఈ మొదలవుతుందని చెప్పాలి. దాదాపు ఒక 10 రౌండ్లు అయ్యే వరకు కూడా ఎవరు గెలుపు అన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి అభ్యర్థులంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అంటే ఎప్పుడు లేని విధాలుగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మొత్తం అంతా కూడా ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు కావాలంతా కూడా లోపలే ఉన్నారు. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క కాకినాడ జేఎన్2 ప్రాంగణంలోనే 1500 మంది పోలీసు బలగాలైతే మోహరించాయని చెప్పాలి. అలాగే ఎక్కడికక్కడ బ్యారిగేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో చెకింగ్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేకుండా ఎక్కడికెక్కడ కూడా ఆ ట్రాఫిక్ ను కూడా క్రమబద్ధీకరించే విధంగా కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారనే చెప్పాలి. థ్యాంక్ యూ నందిని.